మా సెలబ్రేషన్స్ అయిన తర్వాత నాకు ఒక రేంజ్లో ఒంట్లో బాగాలేకుంటే అనమాట. ఇంకా కొన్ని రోజుల్లో మా ఆమె 5 months అయిపోతాడు. 5 months మాషాల్లా. ఎప్పుడైనా సరే ఒక ఆడబిడ్డ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే ఆలోచిస్తారు. నిజంగా అందరూ మీలాగా ఉండాలి. అంటే ఒక ఆడబిడ్డ కోడల్ పర్స్పెక్టివ్ అంటే ఈ అమ్మాయి ఫ్యామిలీ వాళ్ళు అన్ని చూస్తారు కదా, అందరు అలా ఉండాలి మీలాగా. నిజంగా అలాగే హ్యాపీ బర్త్డే. హాయ్ గైస్, నిన్న మా సెలబ్రేషన్స్ అయిన తర్వాత నాకు ఒక రేంజ్లో ఒంట్లో బాగాలేకుంటే అనమాట. అయ్యమ్మ పుర్పురి బజాతే. ఇంకా నేను దాని తర్వాత వ్లాగ్ చేయలేకపోయాను అండ్ ఆల్సో పిల్లలతో పాటు పడుకుండిపోయాను. ఇట్ వాజ్ అ వెరీ టఫ్ డే. ఆ మూవీ ఏంటో కానీ మూవీ పర్ఫార్మెన్స్ వైజ్ బాగుండే, చాలా బాగుండే. అండ్ నేను చెప్పాను కదా, ఇట్ వాజ్ నాట్ అప్రోప్రియేట్ టు వాచ్ ఆన్ అన్ యానివర్సరీ. డెఫినెట్గా వెడ్డింగ్ యానివర్సరీ రోజు చూసే సినిమా కాదు అది. అదర్వైజ్ సినిమా చాలా బాగుంది, ఒకరి రియల్ స్టోరీ. మళ్ళీ దిస్ ఇస్ సబ్జెక్టివ్ గైస్ చాలా మందికి, బికాస్ దిస్ ఇస్ టు డూ విత్ ముస్లిం కల్చర్, వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ సెపరేషన్ గురించి కాబట్టి అందరికీ నచ్చకపోవచ్చు. బట్ యాజ్ అ మూవీ ఇంపార్టెన్స్ కావాలంట, అటెన్షన్ కావాలి మా ఆమెకి. యాజ్ అ మూవీ చూస్తే ఇట్ ఇస్ వెరీ నైస్, యాజ్ పర్ఫార్మెన్స్ చూస్తే ఇట్ ఇస్ ఫ్యాబ్యులస్. మీరు ఎంటర్టైన్మెంట్ పరంగా చూడొచ్చు. ఓకే, నేను ఆమె మీరు చూస్తున్నారు కదా, ఒంట్లో బాగాలేదు నాకు. నై బాత్ కరూ सीरियसली आमिर, छोटे हीरा बन जा रहे आप, छोटे हीरा भैया बन जा रहे आप. नहीं बात करूं मैं फ्रेंड्स के साथ, नहीं बात करूं सीरियसली आमिर. సో మేము వచ్చాము ఆమిర్ హాస్పిటల్కి. ఆమిర్కి ఒకసారి చెకప్ చేయించుకుందామని చెప్పి. ఇది సౌండ్ చేస్తున్నాడు కదా, ఇది అటెన్షన్ సీకింగ్ కోసం అనమాట. నార్మల్గా తను ఎవరైనా పిలవాలంటే ఇట్లా చేస్తారు. कैसा करते जा, कैसा करते జల్లు. అనదర్ లెవెల్ గ్రోత్ స్పాట్ అవుతుంది మా వాడికి. హష్ ఇంకా కొన్ని రోజుల్లో మా ఆమిర్ 5 months అయిపోతాడు. 5 months మాషాల్లా, నిన్ననే పుట్టినట్టుంది. అండ్ యు నో వాట్ గైస్, లాస్ట్ ఇయర్ మా యానివర్సరీకి అసలు ఆమె లేకుండే, పొట్టులో కూడా లేకుండే. ఉన్నాడేమో కానీ నాకు తెలీదు. యానివర్సరీ తర్వాతే నాకు తెలిసింది పొట్టులో బుజ్జి ఆమె ఉన్నాడని. అమ్మాయి అనుకున్నాను, బట్ నా బుజ్జు బాబు వచ్చాడు. ఎందుకంటే వీ హ్యావ్ టు బీ బాయ్ మామ్స్ రేజింగ్ బ్యూటిఫుల్ బాయ్ కదా కదా. గుడ్డపురి చుక్కువిరి హాషిమమురి. ఓకే, ఆమె చెకప్ చేసుకుని అల్హమ్దుల్లా అంతా బాగానే ఉన్నాడు, కానీ కొంచెం స్లీప్ చాలా డిస్టర్బ్ అవుతున్నాడు. నిద్రలో సరిగా పడుకోవట్లేదు. సో ఎందుకు అంతగా డిస్టర్బ్ అవుతున్నాడో ఒకసారి చెకప్ చేయించుకుందాము. ఇంటర్నల్లీ ఏమైనా తనకి ఇబ్బందిగా ఉంటుందా ఏంటి కనుక్కుందామని చెప్పి హాస్పిటల్కి వచ్చామన్నమాట. సో అది మ్యాటర్. ఇప్పుడు ఇంకా వెళ్ళి చెకప్ చేయించుకొని డాక్టర్ని కలిసి ఇంటికి వెళ్దాం. है ना? Isn't my Amir looking cute? Stand करके बताओ ड्रेस आपका. Hi Jana. Hi Jana mo. इंजेक्शन नहीं डाल ले, अब तुझे डाल दे वैक्सीन. ठीक है. లిటరలీ వారం ఎక్స్టెండ్ చేస్తున్నాను. నిన్న హాస్పిటల్ నుంచి వచ్చాక ఇంకా నేను వ్లాగ్ చేయలేదు, అంతే వ్లాగ్ చేశాను. కింద వాక్ అది ఎప్పుడు మొన్న అనుకుంటా, ఏంటో అసలు ఏం గుర్తుండట్లేదు. సో అల్హమ్దుల్లా ఆమిర్ ఇస్ డూయింగ్ గుడ్, ఐఎమ్ డూయింగ్ గుడ్.
ఇప్పుడు మా అక్క వాళ్ళు వస్తున్నారు జస్ట్ క్యాజువల్గా కలవడానికి. ఎలాగో వ్లాగ్ ఏం చేయలేదు కదా, కంటిన్యూ చేద్దాం వ్లాగింగ్ అని కెమెరా తీసాను అనమాట. అత్తగారు ఏం చేస్తున్నారు చూపిస్తా, లెట్స్ గో. అమ్మా డేంజరస్ డేంజరస్. పాపం మా అత్తగారి కొంట్లో బాగాలేకపోయినా ఇంటికి గెస్ట్ వస్తున్నారంటే అన్ని పక్కన పెట్టేసి ఉత్సాహం వస్తుంది నాలో. వంట మొదలు పెట్టేశారు. ఏం లేదు, స్నాక్స్. వంట అంటే వంట కాదు, స్నాక్స్ కూడా వండడమే, టీ పెట్టడం కూడా వంటే, కాఫీ కలుపుకోవడం కూడా వంటే. అవును మరి. అంటే వాళ్ళు సరే ఓన్లీ అక్క బాబు వస్తున్నారంటే ఓకే, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వస్తే మనం జాగ్రత్తగా చూడాలి కదా. బాగుండదు కదా వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఫస్ట్ టైం మంచి చెడు చూసుకోవాలి కదా. అది ఈవినింగ్ టైం వచ్చారని ఇది, అదే నైట్ వచ్చుంటే డిన్నర్ ఉండేది. కానీ ఓకే, ఏమీ లేదు ఇంట్లో డిన్నర్ అని చెప్పడానికి కూడా ఈరోజు. సో అందుకని స్నాక్స్ అన్నమాట. మా అత్తగారిలో స్పెషాలిటీ ఏంటంటే ఎవరున్నా సరే మన ఇంటి ఆడపిల్ల ఫ్యామిలీ వాళ్ళు, అంటే ఇప్పుడు నేను కోడలు వాళ్ళ ఫ్యామిలీ అని కాకుండా సుమయ్య వాళ్ళ అత్తగారు వాళ్ళ సైడ్ నుంచి వస్తున్నారు, వాళ్ళకి ఏం అవ్వకూడదు. మొన్న మేము పుప్పు వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళ అత్తగారి సైడ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఆడపడుచులు ఉంటారు అని చెప్పి ఎప్పుడైనా సరే ఒక ఆడబిడ్డ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే ఆలోచిస్తారు. నిజంగా అందరూ మీలాగా ఉండాలి. అంటే ఒక ఆడబిడ్డ కోడల్ పర్స్పెక్టివ్ అంటే ఈ అమ్మాయి ఫ్యామిలీ వాళ్ళు అని చూస్తారు కదా, అందరు అలా ఉండాలి మీలాగా నిజంగా. ఎందుకంటే మనం కదా మంచి చూసుకుంటే వాళ్ళు కూడా మన ఆడపిల్లలకి అంతే గౌరవం ఇస్తారు. ఎదురుకు వచ్చి చూస్తారు అవును అనేసి, వాళ్ళు కూడా అలాగే చూస్తారు. అందుకని మన అమ్మాయిలు బాగుండాలంటే మనం మంచిగా చూసుకోవాలి అంతే. సో స్వీట్ ఆఫ్ సరే పాపం నిజంగా మా అత్తగారికి ఒంట్లో బాగాలేదు, అయినా చేస్తున్నారు. బాగాలేదంటే ఏదో అయిపోయిందని కాదండి, కొంచెం నీరసంగా ఉంది. ఒంట్లో బాగాలేదంటే ఏమవుతుందంటే ఉంది, కోడలికి ఫీవరిష్ గా ఉంది, కోడలికి ఏమైనా అవుతే అత్తగారికి ఇవ్వాలి కదా, అలా పంచిపెట్టింది. కనుక నిన్న జ్వరం ఉండింది, కోల్డ్ థ్రోట్ ఇన్ఫెక్షన్, అలా కొంచెం ఫీవరిష్ గా ఉండింది. ఫీవర్ ఉండింది యాక్చువల్ గా, అది నాకు వచ్చేసిందండి. అదే అడుగుతా, నన్నా పెళ్లి చేసుకున్నాం మీ ఆయన, నీకు జ్వరం మీ ఆయన కదా రావాలి, మిమ్మల్ని పెళ్లి చేసుకుందామని అటు నుంచి వచ్చా, అటు వచ్చి ఇక్కడ అలా స్కెచ్ చేసావా అంతేగా. ఓకే, ఇంకా డిస్టర్బ్ ఎలాగో పనిలో హెల్ప్ చేయట్లేదు, పని డిస్టర్బ్ చేయకుండా వదిలేసే. హాయ్ కన్నమ్మా. కన్నమ్మా हाय बाबू, किसके पास है कुडप्पू? हाजू किसके पास है? मुझे हाय यस गो विथ मुक्मी नाको. अस्सलाम वालेकुम आपा. जल्लो సంగత్ కాసర్ అన్నట్టు మీలాగా వీడియోలు స్టార్ట్ చేస్తున్నా ఏం చేయట్లేదు. అమ్మా నేను అలా చేస్తాను, అలాంటి అలవాట్లు పెట్టుకో. ఎండ్ కాదు పాపం, మీరు లాగుతారు, నేను కూడా సాగదీస్తున్నా. సరే ఇప్పుడు మీకు దానికి ఒక రీజన్ ఉంటుంది. కరెక్ట్ రీజనే. ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగబోతున్నా. ఏంటంటే మా వారిని వీడియో స్టార్టింగ్ లో అడిగాను, పెళ్ళై 6 సంవత్సరాలు, ఎక్స్క్యూజ్ మై గొంతు గైస్, వద్దు అన్న మా అత్తగారు ఐస్ క్రీమ్ తినిపించి ఇలా చేశారు. ఆ రోజు స్టార్ట్ చేశారు, ఏది పెళ్లి రోజుకి ముందు రోజు 10th నైట్ 11th నైట్ రోజు ఐస్ క్రీమ్ తిని, ఇవాళ కూడా పెళ్లిలో ఐస్ క్రీమ్ తిని ఇలా అని పిలుస్తూ ఉంటుందండి. రాత్రి అవ్వగానే తింటది, మళ్ళీ గొంతు ఇలా ఉందంటది, మళ్ళీ ఏమంటది తెలుసా, ఈ ఐస్ క్రీమ్ తింటే ఏం కాదు, ఇట్స్ గిల్ట్ ఫ్రీ, ఏం కదంటది, మళ్ళీ తింటది, అవుతుంది కదా మరి. ఓకే, కమింగ్ బ్యాక్ టు టాపిక్. 6 years అయిపోయినాయి. ఫస్ట్ ఇయర్ మా యానివర్సరీకి నేను మా వారు ఏం చేసాం ఏమైనా గుర్తుందా? ఆర్ మనం యాజ్ ఫ్యామిలీ ఏం చేసాం? గుర్తులేదు.
యానివర్సరీ ఐ థింక్ ఫస్ట్ టైం యూ వెంట్ టు పలక్నామా ప్యాలెస్ నో ఫస్ట్ గుర్తులేదు, నిజంగా గుర్తులేదు. తబస్సుం కరెక్ట్. కేఫీకి వెళ్ళారా? కాఫీ షాప్కి వెళ్ళాం. రోస్టరీ కరెక్ట్. ఓకే. నేను నిజంగా ఈ వీడియో చేస్తున్నప్పుడు మా వారిని వీడియోలో అడగలేదు అనుకుంటా, నార్మల్గా రోజు అడిగాను. వీడియోలో ఆయన ఎప్పుడు మాట్లాడాలి కానీ నార్మల్గా రోజు అడిగాను. మీరు నమ్మరు, నేను నిజంగా చెప్పాను తబస్సుం కన్నీ గుర్తుంటుంది అన్న. మీకు గుర్తులేదా? కరెక్ట్ అలానే గుర్తుపెట్టుకుంది. తను షార్ప్, చాలా షార్ప్ మైండ్. అండ్ ఎంత షార్ప్ మైండ్ అంటే నా ఫ్రెండ్స్ బర్త్డేస్, నాకు క్లోజ్గా ఉన్న వాళ్ళు ఏమైనా ఇంపార్టెంట్ డేస్ ఉంటే అది గుర్తు చేస్తుంది నాకు. మమ్మీ రేపు వాళ్ళ బర్త్డే, లేకపోతే వాళ్ళు విష్ చేయాలి, వాళ్ళు రేపు ఇది విషయం అని. అలాగే తను అందరినీ బాండెడ్గా ఆ షార్ప్ మైండ్తో మెయింటైన్ చేస్తుంది రిలేషన్షిప్. కాదు, ఇప్పుడు అందరివి గుర్తు పెట్టుకోవడం వేరు, వాళ్ళు ఆ రోజు ఏం చేశారని కూడా గుర్తు పెట్టుకోవడం దట్ ఇస్ లైక్ చాలా పెద్ద విషయం. అలాగే హ్యాపీ బర్త్డే. నిజంగా నేను ఈ వీడియోలోనే చెప్పాను, తబస్సుం నాకు అంటే ఆనెస్ట్లీ చెప్పాలంటే తన యూట్యూబ్లో యాక్టివ్గా లేదు, బట్ స్టిల్ షీఈస్ మేకింగ్ షూర్ నాకు ప్రతిరోజు ఆర్ అట్లీస్ట్ ఆల్టర్నేట్ డేస్ నాకు ఏదో ఒకటి గిఫ్ట్ ఇస్తూనే ఉంది. అలా మొన్న కూడా కొన్ని డ్రెస్సెస్ ఇచ్చింది, వాళ్ళకి చూపించాను నేను. ఈ కమ్మలో ఏదో చూపించాను, నాకు చూపించలేదండి, నాకు నిజంగా తెలియదు. ఈరోజు ఆ ఇయర్ రింగ్స్ మాత్రం చూపించింది. అలా కొన్ని ఇస్తుంది. సెకండ్ యానివర్సరీకి ఏం చేసాము గుర్తుందా? ఇప్పుడే కదా చెప్పారు మీరే, పలక్నామా ప్యాలెస్ వెళ్ళారు. థర్డ్ యానివర్సరీకి మీరు ఐ థింక్ యూ ట్రావెల్డ్ అవుట్ రైట్ టు దుబాయ్. ఇఫ్ ఐ నాట్ రాంగ్. యు ఆర్ రాంగ్. ఐ యామ్ రాంగ్. ప్యాలెసా? ఎక్కడ చెప్పు. పాసా? పాస్. థర్డ్ యానివర్సరీ. నేను థర్డ్ యానివర్సరీ ఇదైతే తబస్సుంకి పక్కా గుర్తుంటుంది అని మా వారితో గొడవ పడ్డాను. ఎందుకంటే నేను థర్డ్ యానివర్సరీ తబస్సుంతో స్పెండ్ చేశాను. మా వారు US లో ఉన్నారు, నేను తబస్సు రేష్మాంటి మేమందరం మాల్కి వెళ్ళాము ఆ రోజు. ఫోర్త్ యానివర్సరీ మీరు దుబాయ్కి వెళ్ళారు. నిజంగా చెప్తున్నా, సరసరగా ఒకసారి చేయమండి. సేమ్ డిట్టో మీ వారు మీరు సేమ్ కాపీకే కదా. దుబాయ్ కదా, ఆ దుబాయ్ ఇక్కడ దుబాయ్ వెళ్ళారు, ఏదో ఒక సంవత్సరం వెళ్ళారు దుబాయ్. సెకండ్ అయితే దుబాయ్కి వెళ్ళాం, లేదు. థర్డ్ దుబాయ్కి వెళ్ళాం, లేదు. ఫోర్త్ దుబాయ్కి వెళ్ళాం, కొన్ని ఫిఫ్త్ దుబాయ్. నేనన్నా నెక్స్ట్ ఇయర్ వెళ్దాము పక్కా, 7th యానివర్సరీ దుబాయ్ చెప్పుకుందాము అని. ఏ యానివర్సరీకి దుబాయ్కి వెళ్ళలేదు. ఇక్కడ ప్యారిస్ వెళ్ళారా? ఇక్కడే ఉన్నాం, ఇంట్లోనే ఉన్నాం. ఓకే. ఆ 4th యానివర్సరీ అయ్యాక మళ్ళీ 5th యానివర్సరీ అయ్యాక మీరు న్యూస్ వచ్చింది. న్యూస్ వచ్చింది. ఓకే. అలా సో 4th 5th ఇంట్లోనే ఉన్నాము. 6th లాస్ట్ ఇయర్. ఇప్పుడు 6th ఇయర్ ఇక్కడే ఉన్నా. నిజంగా చెప్తున్నా, మీ నోట్లోంచి ఊడి పడ్డాడు మీ బాబు, కాపీ పేస్ట్. నేను అవి రికార్డ్ చేయలేదు కానీ నిజంగా చెప్తున్నా, సేమ్ అలా పాజ్ తీసుకుని 6th అని ఇవ్వాలి హక్క మూవీకి వెళ్తున్నాం అన్నారు. సేమ్ ఐ విష్ ఐ కుడ్ హ్యావ్ క్యాప్చర్డ్. అది ఇది ఇలా పక్కన పెట్టేదాన్ని. నా కొడుకే కదా. కరెక్ట్. చెప్తాను మరి ఆ దుబాయ్ పిచ్చి ఏంటో, నాకు వరానికి దుబాయ్ ఇష్టం అంటే మీరిద్దరు ఏమో. ఓకే. ఎనీవేస్ వన్స్ అగైన్ బిలేటెడ్ హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది విషయాలు పంపించారు, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ట్యాగ్ చేశారు. నేను మా తబస్సుంది మాత్రం రీపోస్ట్ చేయగలిగాను. అది కూడా డేకి వచ్చాక నేను మీది లైక్ చేశాను. మీరు స్టోరీలో పెట్టలేదుగా? నేను అంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయలేదు, ఓపెన్ చేసి వెంటనే మా వాళ్ళకి కనిపిస్తే అది చేశాను. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది, నేను ఇప్పటికీ మెసేజెస్ ఓపెన్ చేయలేదు, సారీ ఫర్ దాట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక సరికొత్త వీడియోతో, అది కూడా నా బర్త్డే వ్లాగ్తో. ఆ రోజు మా అత్తగారు ఏం స్పెషల్ వండుతున్నారు ఏంటవన్నీ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసేసి ఓకే గాయ్స్, మరొక సరికొత్త వీడియోలో కలుస్తాము. బాయ్.